తాజా 30 గడచిన అసెంబ్లీలో పుల్లారావు గారి పైన ఆరోపణ చేశారు. ఆ రోజు పుల్లారావు గారు చెప్పారు. ఈ రోజు మళ్లీ ఆరోపణ చేశారు. ఇప్పుడు పుల్లారావు గారు ఒక సవాల్ విసిరారు. అధ్యక్ష, నేను సవాల్ విసురుతున్నా, మీరు ప్రూవ్ చేయగలిగితే నేను రాజకీయాలు విరమించుకుంటాను, లేదు మీది తప్పైతే మీరు రాజకీయాల నుంచి వైదొలగుతారని చాలా స్పష్టంగా ఒక సవాల్ విసిరారు. అధ్యక్ష, ఇప్పుడు దాని మీద అధ్యక్ష, ఈ సభలో ఎవరైనా మాట్లాడొచ్చు, సబ్జెక్టు చెప్పొచ్చు, ఆరోపణలు చేయొచ్చు. చేసిన తర్వాత ఆ ఆరోపణల్ని సమర్థించే విధంగా ఆరోపణలు నిజమని నిరూపించే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఉండాలి. అధ్యక్ష, వాళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ పుల్లారావు గారు అడిగారు. అధ్యక్ష, ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నారు. వారు ఒక మాట చెప్పారు, మీరు హౌస్ కమిటీ వేసి వాస్తవాలు ఎస్టాబ్లిష్ చేయడం ఒక విషయం, లేదు వారు కోరినట్టే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం రెండో విషయం. ఈ రెండు ఏం కావాలన్నా వాళ్ళని అడుగుతున్నా. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ వచ్చిన తర్వాత పుల్లారావు చెప్పింది తప్పని నిరూపిస్తే పుల్లారావుని హౌస్ నుంచి వెలేద్దాం. అదే మరి అపోజిషన్ లీడర్ చేసింది తప్పని నిరూపిస్తే, వాస్తవాలు బయట వస్తే ఆయన్ని కూడా ఈ హౌస్ నుంచి వెలేద్దాం. ఈ రెండు చేయడానికి మీరు సిద్ధపడితే, ఈ ఎమ్మెల్యేలు సిద్ధపడితే ఇప్పుడే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నారు.